విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. We want, we want, we want, we want, we want, we want. Artisan Mathura, conversion Mudra, artisan Mathura, conversion Mudra, artisan Mathura, conversion Mudra, artisan Mathura, conversion Mudra, artisan Mathura, conversion Mudra. Okay, Sausta, okay, Sausta, okay, Sausta, okay, Sausta, okay, Sausta, okay, Sausta. We want, 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 we want. Okay, Sausta, okay, Sausta, okay, Sausta, okay, Sausta. We want, we want, we want, we want, we want. కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. ఒకటే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. నేను పంజాల శ్రీనివాస్, టీవీజేఏసీ జిల్లా జాయింట్ సెక్రటరీ. ఈరోజు స్టేట్ బాడీ కమిటీ పిలుపు మేరకు నిన్నటి నుండి స్ట్రైక్లోకి దిగినాము. మేము విద్యుత్ కార్మికులము, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. ఆపరేటర్లు, అన్మ్యాన్లు, స్మార్ట్ బిల్లర్లు, రెవెన్యూ క్యాషియర్స్, డీసీ వర్కర్స్, మీటర్ రీడర్స్ అందరూ హుజరాబాద్ డివిజన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మాకు యజమాన్యం ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి. మాకు 1947 స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మాకు ఇచ్చిర్రు. అవి వెంటనే రద్దు చేసి మాకు ఇప్పుడున్న ఓఎన్ఎం సర్వీస్కు ఎలాంటి రూల్స్ ఇస్తున్నారో ఆ రూల్స్ మేము అమలు చేయాలని కోరుతున్నాము యజమాన్యాన్ని, గవర్నమెంట్. ఈరోజు తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మన యొక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులము, ఆర్టిజన్ కార్మికులము, పీస్ కార్మికులము నిరవధిక సమ్మె అనేది చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు దఫాలుగా ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా యాజమాన్యం ఎలాంటి చర్చలకు పిలవలేదు. అయినా కూడా ఇప్పటి వరకు సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే విద్యుత్ సంస్థలో NPDCL ఉత్తర విద్యుత్ తెలంగాణ పంపిణీ సంస్థలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ అనే వాళ్ళము 1500 మంది ఉండేది. విద్యుత్ షాకు గురై చాలామంది చనిపోయినారు. అలాంటి కార్మికులను కూడా ఇప్పటి వరకు 2017 సంవత్సరంలో వీళ్ళను ఆర్టిజన్గా గుర్తించలేదు. ఇదే విధంగా పనిచేసే కార్మికులను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వీళ్ళను ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఇక్కడ కార్మికులను కూడా ఆర్టిజన్గా గుర్తించి APICB రూల్స్ వర్తించేయాలని కోరుకుంటున్నాము.